నమస్తే, వెల్కమ్ టు డైలీ ఫోకస్. నీ కుమార్ దామిరా. రేవంత్ సర్కారు వైఫల్యంతో నల్గొండ జిల్లాలో రైతులు అరిగోసపడుతున్నారు. పెట్టుబడి సాయం అందలేదు, రుణమాఫీ కాలేదు, చివరి భూములకు నీళ్లు కూడా అందడం లేదు. అకాల వర్షాలు నిండా ముంచినా ఆదుకునే నాదులు లేడు. దీంతో ఈ వానాకాలం సీజన్ రైతులకు అన్ని విధాల నష్టాలను తెచ్చిపెట్టింది. ఆదుకోవాల్సిన ప్రభుత్వం మొండి చేయి చూపడంతో రైతులు అప్పుల పాలయ్యారు. కేసీఆర్ హయాంలో ఉమ్మడి నల్గొండ జిల్లాలో వ్యవసాయం పండుగలా మారింది. గతంలో ఉమ్మడి జిల్లాలో పెట్టుబడి సాయం 11 లక్షల మంది రైతులకు 6,000 కోట్ల దాకా అందేది. నల్గొండ జిల్లాలో 24 గంటల నాణ్యమైన విద్యుత్ సరఫరా అయ్యేది. రైతు బీమా అమలయ్యేది. పుష్కలంగా నీళ్లొచ్చేవి. దీంతో ఒక్క ఉమ్మడి నల్గొండ జిల్లాలో 22 లక్షల ఎకరాల్లో పంటల సాగు జరిగేది. కానీ అదంతా గతంలా మారింది. ఇప్పుడు గతమెంతో ఘనం, వర్తమానం అంధకారం అన్నట్లుగా తయారైంది జిల్లాలో వ్యవసాయం పరిస్థితి. రైతు బంధు ఇస్తాన్నారు, 6 నెలలు అవుతుంది, 3 నెలలు అయిపోయింది. మళ్ళీ ఇప్పుడు వచ్చి నెల పడతారు, 2 నెలలు పడుతుందా అని అంటారు. నీళ్లు లేవు, ఏమి లేవు. పత్తి అనేది అంతా ఎండిపోతుంది. కరెంటు ఉండట్లేదు సరిగా. ఏది లేకుండా ఈ ప్రభుత్వం ఏ ప్రభుత్వం చేస్తుంది? రేవంత్ రెడ్డి గారు పట్టించుకోవాలి రైతుల గురించి. వాటర్ వస్తలేవు, కరెంటు లేదు, అన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఈ వానాకాలం సీజన్లో కేవలం 14 లక్షల ఎకరాల్లో మాత్రమే పంటలు సాగు చేశారు రైతులు. కారణం ప్రభుత్వ వైఫల్యమే అని స్పష్టంగా అర్థమవుతున్నది. వానాకాలం సీజన్ పూర్తయినా ఇప్పటి వరకు రైతు భరోసా పెట్టుబడి సాయం ఒక్కరికి కూడా అందించలేదు రేవంత్ సర్కార్. పెట్టుబడి సాయం కోసం కళ్ళు కాయలు కాసేలా ఎదురు చూసి అలసిపోయారు అన్నదాతలు. చివరికి ప్రైవేట్ వడ్డీ వ్యాపారుల వద్ద అప్పులు తెచ్చి పంటలను సాగు చేశారు జిల్లా రైతులు. దీంతో రైతన్నలు అప్పుల పాలయ్యారు. ఇంతకుముందు ప్రభుత్వం దున్నకాలకి వీటికి వాటికి వాడుకునేది, మందులకి ఇట్లా వాడుకునేది. ఈయన రైతు భరోసా ఇప్పటివరకు వేయలేదు. అప్పులు తెచ్చుకొని పెట్టుకున్నాం. మేము ఏ విధంగా పెట్టుబడి సాయం ఎలా తీసుకోవాలనో ఆలోచించవలసిందిగా ముఖ్యమంత్రి గారిని కోరుతున్నాం. దయచేసి ప్రభుత్వం నిర్లక్ష్యం వహించకుండా ప్రజల గురించి రైతు భరోసా కానీ ఖచ్చితంగా వ్యవసాయదారులకు వేయవలసిందిగా కోరుతున్నాం. అన్నదాతలకు రుణమాఫీ అయితే వైకుంఠపాళిలా అయింది. బ్రహ్మ పదార్థంలా మిగిలిపోయింది. ఇప్పటికీ 50% మంది రైతులకు మాత్రమే రుణమాఫీ అయింది. దీంతో మాఫీ కోసం చెప్పులరిగేలా అధికారుల చుట్టూ తిరుగుతున్నా ప్రభుత్వం నుంచి స్పందన లేదు. అన్నదాతలను పట్టించుకునేవారు లేరు, సమాధానం చెప్పేవారు లేరు. రేషన్ కార్డు నిబంధనతో సగం మంది రైతుల నోట్లో పడింది రేవంత్ ప్రభుత్వం. దీంతో రుణమాఫీ అందక పీకల్లోతు అప్పుల్లో కూరుకుపోయారు జిల్లా రైతులు. 2 లక్షలు మాఫీ అవుతుందని దాని గురించి ఎదురు చూస్తా ఉన్నాం. రోజు రావటం పోవటం, రేపు ఎల్లుండి సిట్టీలు అన్న అది అన్న ఇది అన్న ఒకటే తిరుగుడు, కానీ అది అయితే లేదు. ఎకరాల పైసలన్న రై కూడా వేయలేదు, అవి ఏది వేయలేదు. రోజు తిరగటం పోవటం రావటం. ఆ 2 లక్షలకు చిల్లర ఉన్నాయంటే 30,000 కట్టినాం. అట్లా చాలా మంది పైన ఉన్న బ్యాలెన్స్ మొత్తం కట్టినా కానీ అవుతుంది పోతుంది. అది ఇది ఏ ఆఫీస్కి పోయినా మమ్మల్ని ఏం చేయమన్నా వాడు వెయ్యండి, అడుగుపోరు రేవంత్ రెడ్డిని, ముఖ్యమంత్రిని అడగమని మాట్లాడుతున్నారు అధికారులు. రైతు బంధు కూడా వేయలేదు. నిన్నాళ్ళు ఈ పాటికి అయ్యేది 2వ విడత కావచ్చింది, ఇంతవరకు కూడా వేయక చాలా ఇబ్బంది పడుతున్నాము. ఫ్రీ కరెంటు పద్ధతి మరీ అధ్వానంగా తయారైంది. కరెంటు ఎప్పుడొస్తుందో ఎప్పుడు పోతుందో తెలియని అయోమయ పరిస్థితి నెలకొంది ఉమ్మడి నల్గొండ జిల్లాలో. సమయపాలన లేక, సమన్వయం లేక ఓవర్లోడ్తో మోటార్లు, ట్రాన్స్ఫార్మర్లు కాలిపోతున్నాయి. దీంతో రైతులపై అదనపు భారం పడుతోంది. రుణమాఫీ అన్నది రుణమాఫీ లేదు, రైతు బంధులు అంటే రైతు బంధు లేదు. పోయిన జూన్ నుంచి ఇప్పటిదాకా వర్షం లేదు. మాకు చాలా ఇబ్బందులు ఉన్నాం, నీళ్లు లేవు. ఈ గవర్నమెంట్ వచ్చింది ఇస్తామని రోజు అంటుంది తప్ప ఏది 3 నెలల సంది తిరుగుతున్న ఆఫీస్ చుట్టూ. అధికారులు మటుకు మాకు వస్తే ఇస్తాం, రాంది మేము నాలంటున్నారు. ఈ రేవంత్ రెడ్డి వచ్చేసినాయి అని చెప్తుంది. మీరు వచ్చిన కాంచి మాటల వరకే కానీ శాతం లేదు ఇప్పటిదాకా. రేవంత్ హయాంలో రైతులకు సరిపడా సాగునీళ్లు అందటం లేదు. నాగార్జున సాగర్ లో పుష్కలంగా నీళ్లున్నా చివరి ఆయకట్టు వరకు నీళ్లందించలేకపోయారు కాంగ్రెస్ మంత్రులు. జిల్లాలో ఉన్న 2 మంత్రులు కోమటిరెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి వైఫల్యం వల్లే నీళ్లు రాలేదని రైతులు నిప్పులు చెరుగుతున్నారు. నెలన్నర పాటు క్రస్ట్ గేట్లు ఎత్తి 400 టీఎంసీల నీటిని సముద్రంలోకి వదిలారు. కానీ అన్నదాతలకు మాత్రం నీళ్లివ్వడంలో ప్రభుత్వం ఘోరంగా విఫలమైంది. ఏఎంఆర్పి, ఎస్ఎల్బీసీ, లో లెవెల్ కెనాల్, ఎస్ఆర్ఎస్పీ కింద చివరి ఆయకట్టు వరకు సాగునీళ్లు చేరనేలేదు. దీంతో పంటలన్నీ ఎండిపోయే దుస్థితి వచ్చిందని రైతన్నలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
అయితే అతివృష్టి లేకపోతే అనావృష్టి రైతులను ఆగం చేస్తోంది. కుంభవృష్టితో ఒక్క కోదాడ, హుజూర్ నగర్, తుంగతుర్తి నియోజకవర్గాల్లోకి 50,000 ఎకరాల్లో పంటలన్నీ మట్టి కొట్టుకుపోయాయి. ఇసుక మేటలు, రాళ్ల కుప్పలతో పచ్చని పొలాలు అన్నీ సర్వనాశనమయ్యాయి. అయినా నేటి వరకు ఒక్క రూపాయి కూడా రైతులకు నష్టపరిహారం అందించలేదు ఈ కాంగ్రెస్ ప్రభుత్వం. అన్నదాతలు సర్వస్వం కోల్పోయినా రోడ్డున పడ్డా పట్టించుకునేవారు లేరు. ఈ వానాకాలం సీజన్లో కొత్త రుణాలను మంజూరు చేయలేదు బ్యాంకులు. కేవలం 400 కోట్లు మాత్రమే కొత్త రుణాలను ఇచ్చారు. ప్రతి వానాకాలం సీజన్లో వార్షిక రుణ ప్రణాళిక ప్రకారం 1800 కోట్ల దాకా కొత్త రుణాల్ని ఇచ్చేవి బ్యాంకులు, సొసైటీలు. కానీ ఈసారి రుణమాఫీ గందరగోళంలో పడి బ్యాంకులు, సొసైటీలు రైతులకు కొత్త రుణాలు ఇవ్వకుండా మొండి చేయి చూపాయి. దీంతో ప్రైవేట్ వడ్డీ వ్యాపారులను ఆశ్రయించి అప్పుల పాలయ్యారు అన్నదాతలు. ఈయన రైతు భరోసా ఇప్పటివరకు వేయలేదు, అప్పులు తెచ్చుకొని పెట్టుకున్నాం. మేము ఏ విధంగా పెట్టుబడి సాయం ఎలా తీసుకోవాలనో ఆలోచించవలసిందిగా ముఖ్యమంత్రి గారిని కోరుతున్నాం. దయచేసి ప్రభుత్వం నిర్లక్ష్యం వహించకుండా ప్రజల గురించి రైతు భరోసా కానీ ఖచ్చితంగా వ్యవసాయదారులకు వేయవలసిందిగా కోరుతున్నాం. అన్నిటికీ మించి ప్రభుత్వం నుంచి సరైన పర్యవేక్షణ లేకపోవడంతో ఉమ్మడి నల్గొండ జిల్లాలో నకిలీ పత్తి విత్తనాలు అన్నదాతలను ఆగం చేశాయి. నకిలీ పురుగుల మందులు కూడా రైతులను నిండా ముంచాయి. దేవరకొండ, చెండూర్, మునుగోడు, డిండి, సాగర్, హాలియా ప్రాంతాల్లో నకిలీ పత్తి విత్తనాల బారిన పడి రైతులు బోరున విలపిస్తున్నారు. చెక్ పోస్టులు లేవు, పర్యవేక్షణ లేదు, పీడీ యాక్టులు లేవు. దీంతో గుంటూరు, ఛత్తీస్గఢ్, రాయలసీమ ప్రాంతాల నుంచి పెద్ద మొత్తంలో నకిలీ విత్తనాలు జిల్లాలోకి ప్రవేశించాయి. రైతుల్ని నిండా ముంచాయన్న విమర్శలు వినిపిస్తున్నాయి. మొత్తంగా ఉమ్మడి నల్గొండ జిల్లాలో రైతులు నిలువునా మోసపోయారు. ఈ వానాకాలం సీజన్ రైతులకు ఏమాత్రం కలిసి రాలేదు. ప్రభుత్వ అసమర్థత వల్ల రైతులు బలయ్యారు. ప్రభుత్వ చేతకానితనం వల్లే రైతులు దగాపడ్డారు. ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక వ్యవసాయం తిరోగమనం మొదలైందన్న మాట వినిపిస్తోంది. ఉమ్మడి నల్గొండ జిల్లాలో వ్యవసాయం పూర్తిగా సంక్షోభంలో కూరుకుపోయిందని రైతులు వాపోతున్నారు.